శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారో, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారికి రాశిలోనే రవితో కలిసిన గురుడు స్పీడ్గా ఉంటారండి, తెలివిగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. రవి మీ రాశిలో ఉండడం వలన పాపత్వం అయినప్పటికీ గురుడుగా ఉండడం వలన మీ నాన్నగారికి అదృష్టము బాగా ఎక్కువ ఉంటుందండి, ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. అలాగే మీరు చాలా తెలివితేటలుగా, స్పీడ్గా, డైనమిక్గా మీరు ఏమనుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది. తెలివైన వారు. పైగా మీ రాశ్యాధిపతి బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల అనర్గళంగా మాట్లాడే శక్తిని మీకు భగవంతుడు ఇచ్చాడండి. యాంకరింగ్గా గాను, అయితే పాటలు పాడేవారు గాను, మీకు పర్యటనలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే చాలా ప్రదేశాలు మీరు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మీ పాటలు బాగా పాపులారిటీ ఉంటుంది. అలాగే విద్యలో కూడా బాగా రాణిస్తారండి. ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే ఆభరణాలు కొనుక్కుంటారు. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే చక్కగా భోజనం చేయడము, చక్కటి భోజనము, ప్రేమతో కూడా భోజనం మీకు వసతి లభిస్తుంది. చాలా మీకు బుధుడు వల్ల, సెకండ్ హౌస్లో బుధుడు వల్ల కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీకు మిగులుతాయి. మీకు కష్టపడతారు. అదే కాకుండా కుజుడి యొక్క ప్రభావం మీకు బాగా ఉందండి. కుజుడు మూడో భావంలో ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. అది చాలా మంచిదని ఉన్నాయి. ధైర్యంగా ఉండడము, పరాక్రమవంతంగా ఉండడము, భయపడకుండా ఉండడము, మీకు మీరే సాటి అనిపించుకోవడము చాలా ఉంది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా బహుశా వాహనాలు కొనుక్కుంటారేమో మీరు. వాహన ప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. వాహనాల వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చండి. అంతేకాకుండా కుజుడు కేతువుల ప్రభావం వలన కూడా మీ తమ్ముళ్ళకి బాగుండడము, ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళక్కడ మీరు చూడడం జరుగుతుంది. ఏదేమైనా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది ఆవిడకి. అంతేకాకుండా మీరు కష్టపడి చదివితే తప్ప చదువులో కూడా మీరు ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు. అంతేకాదండి, రైతులకు కూడా అంత అద్భుతంగా పంటలో లాభాలు వచ్చేస్తాయి అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే అంటే సామాన్యంగా ఉంటారు. కాకపోతే అంటే మీకు చదువు విషయం పక్క పెడితే ముఖ్యంగా చంద్రుడు కూడా పంచమ భావంలో ఉండి 6వ తారీఖు గురుడు యొక్క దృష్టి ఉందండి. అది పవర్ఫుల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, గురుదృష్టి ఉండడం వల్ల మీ సంతానం దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. మీ కింద జన్మ చేసిన పుణ్యఫలం బాగా పెరుగుతూ ఉంటుంది, ఐశ్వర్యప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అంటే స్పెక్యులేషన్ అంటాం కదండి, వాళ్ళకి బాగా మీ ఎక్స్పీరియన్స్ల రీత్యా మీకు ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కొంతమందికి అయితే పదవులు, పొలిటికల్ రంగంలో మీరు ఉన్నారనుకోండి, పదవులు ఆశించవచ్చు. అది కూడా బాగుంది. అలాగే గాయత్రి మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంది. చంద్రుడి వలన గజకేసరిగా ఉంది కాబట్టి అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల, సప్తమాధిపతి గురుడు చూసుకోవడం వల్ల 9-10 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వలన, అలాగే గురుదృష్టి ఉండడం వల్ల గజకేసరి యోగంలో ఉన్నారు మీరు. అంటే కాబట్టి ఏంటంటే సంతానం కంటే వివాహాది వేడుకలు బాగా జరుగుతాయి మీ ఇంట్లో. అంటే ఆ టైంలో వివాహాలు ఉండవు, బట్ ఏంటంటే మంచి మంచి శుభకార్యాలు బాగా జరుగుతాయని చెప్పచ్చండి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వ్యాపారాభివృద్ధి 9-10 తారీఖుల్లో మరింత వ్యాపారం విస్తరించడం, వ్యాపారాల్లో బాగా మీకు వేరే సాటి అనిపించుకోవడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానానికి రాహు ఉన్నాడు, గురుదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. చాలా అద్భుతం. మీ నాన్నగారికి దీర్ఘాయుర్దాయం ఉంటుందండి. ఆయనకి ఆయుష్ ఎక్కువ. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఆయన కూడా మిమ్మల్ని చూడడానికి. అంతేకాదండి, రాహు బాగుండడం వలన ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి. ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో రాహు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడము, కుజదృష్టి ఉండడం వలన రాహు విపరీత మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు సంబంధించినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా, సిమెంట్ రంగాలు, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాలు, వాటిలో కొంతమంది ఏమో ఎయిర్ ఫోర్స్ అంటారు సార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఆ అకాడమీ వాళ్ళకి రాహు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ యొక్క బిజినెస్లు బాగా పెరుగుతాయండి. విమాన సంస్థలకి బిజినెస్లు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి రాహు ఉన్నతమైన విద్య ఇస్తాడండి. గంగా స్నానం చేయిస్తుంటాడు. అమ్మవారికి దర్శనాలు తప్పకుండా ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా శనీశ్వరుడు దశమంలో ఉన్నాడండి. దశమంలో శని అంటే జనరల్గా వ్యవసాయం అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు.
వ్యవసాయ రంగంలో కూడా మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించడము, దాంట్లో మీకు కూడా పరిచయాలు ఉండడము వ్యవసాయంలో మీకు బాగుంది. అంతేకాకుండా శనీశ్వరుడు వలన గ్రామానికి అధికారం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము, పొలిటికల్ రంగంలో పదవులు రావడము, ఇవన్నీ కూడా శనీశ్వరుడు చూస్తాడు, శనీశ్వరుడు వల్ల ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఉన్న ఊరి నుంచి కూడా దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వెళ్ళడానికి, అక్కడ ధన సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వల్ల కూడా మీకు ఉన్నతమైనటువంటి దైవ దర్శనాలు జరగడము, అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తిపీఠాలు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా నైమిషారణ్య యాత్రకు మీరు రెడీ అయిపోతున్నారు. అక్కడ గురువుగారితో వెళ్ళడము, అలాగే కలి ప్రవేశించిన ప్రదేశం ఏదంటే ఒక్క నైమిషారణ్యం మాత్రమే. సో అదొకటి, అమ్మవారికి దర్శనాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడం అంది బాగుందండి. ముఖ్యంగా మీ రాశివారి పూజించవలసిన దేవుడు అమ్మవారే. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉంది కాబట్టి మీరు రాహుకి కేతుకి సంబంధించిన పూజలు చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడం వలన సర్వదోషాలు హరిస్తాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి, ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి, చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వల్ల అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు యొక్క దోషం కూడా మీ మీద ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అంత డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వలన, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వలన, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వలన, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పడి పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.